ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఎక్కువగా వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వీటిలో ఏర్పడినటువంటి ఇబ్బందులు మీరు అవలీలగా తొలగించుకొని సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను పొందగలుగుతారు. రాదు అనుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది మళ్ళా మీ దగ్గరికి చేరే పరిస్థితిగా గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఇంకా ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా మనమే గెలుస్తాం అనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. మారినటువంటి పరిస్థితుల వల్ల వాతావరణం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో ఎన్నో సంబంధాలు చూసి విసిగిపోయిన మీరు కొన్ని సందర్భంలో ఇంట్లో వాళ్ళతోటి మీరే సంబంధాలు చూసుకోండి. అవసరమైన డబ్బులు నేను ఖర్చు పెడతాను, ఈ రకమైన సంబంధాలు మీ మనసుకు నచ్చినవి నేను తీసుకురాలేకపోతున్నాను, నాకు నచ్చినవి మీకు నచ్చట్లేదు, మీకు నచ్చినవి నాకు నచ్చట్లేదు, మన ఇద్దరికీ నచ్చినటువంటివి పక్క వాళ్ళకి నచ్చట్లేదు, ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొంది కనుక మీరే నిర్ణయించుకోమని మీరు ఇంట్లో వాళ్ళకి స్వేచ్ఛనివ్వటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా మీ వ్యూహం వల్ల, మీరు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మంచి సంబంధం అనేది కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. కొంత అసౌకర్యం కలిగిస్తుంది అనారోగ్యం. దీనికి పరిహారంగా ఈ అంగారక పాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంగారక పాశుపత హోమం 2 విషయాల మీద అద్భుతంగా పనిచేస్తుందండి. మొదటిది ఈ అనారోగ్య సంబంధమైన విషయాలు, వివాదాస్పదమైన విషయాలు, కెరియర్కి సంబంధించిన డెవలప్మెంటు, వీటి మీద ఈ యొక్క అంగారక పాశుపత హోమం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుక మీకు ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ పేరు మీద జరిగేటటువంటి వ్యాపార వ్యవహారాలు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, అదేవిధంగా పాఠశాలలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అన్నీ కూడాను బ్రహ్మాండంగా నడుస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కూడా మీరు కలిగే విధంగా మంచి పురోగతి అనేది గమనిస్తారు. మనం 10 సంవత్సరం ఆయటికి పెరుగుతున్నాం అనేటువంటి భావనే ఉంటుంది, కానీ ఆ రోజు తగ్గిపోతున్నాం అనే భావన మీలో నెలకొందు. ఎందుకంటే మీరు ఆ రకమైన అభివృద్ధిని మీరు చూడగలుగుతారు, పొందగలుగుతారు. ఎన్ని రకాల పోటీలు ఉన్నా కానీ, ఎన్ని రకాల సంస్థలు ఉన్నా కానీ మీకుండేటటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ గుర్తిస్తారు. అందరిలోనూ ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అందుకని మీ సేవా సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతులు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను శివార్చన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మహాతీర్థం పొడితోటి ఏ దేవుడికైనా, ఏ దేవతకైనా పూజిస్తే సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెప్తోంది, పెద్దవాళ్ళు చెప్తున్నారు. కనుక దీన్ని మనం అమలు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు లభించినప్పుడు కూడాను, ఉద్యోగ సంబంధమైన అవకాశాలు వచ్చినప్పుడు కూడాను దాన్ని పక్కన పెట్టి బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు తీవ్రమైనటువంటి పట్టుదలతో ఉంటారు. విదేశాలు వెళ్ళి చదువుకొని అప్పుడు ఉద్యోగం చేయాలని చెప్పి భావిస్తారు. మీ అభిప్రాయానికి అనుగుణంగానే ఇంట్లో వాళ్ళు కూడా ఎదురు చెప్పరు. వచ్చిన ఉద్యోగ అవకాశాలు వదులుకొని చదువుకోవటానికి నిర్ణయించుకున్న మిమ్మల్ని అభినందిస్తారు. ఆ రకమైన దారిలో వెళ్తున్న మీకు అన్నీ కూడాను సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి. నిత్యం జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.